35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్కొస్తే 65, 35 ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతున్నారు. ఏమని మేము ఏమడిగినాము, గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలకు కడుపు లేదు, తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకో మూగజీవాలకో చేపలకో చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా? నీ ఒక్కరికే కడుపు ఉందా? మా నీళ్లు మాకు రావద్దా? మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకుదెరువు, మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా, లోకేష్ గారు మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు. ఇది మా హక్కు, మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కోరికలు లేవు, మాకేమీ మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, విశాఖ ఉక్కు నే తెచ్చినాం ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలుకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా, ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంకచెర్ల కడతామంటున్నారు. అట్లా కడితే ఎట్లుకుంటుంది తెలంగాణ? ఊరుకోం కదా. డెఫినెట్గా మా వాటా తెలవాలి కదా, మా లెక్క తేలాలి కదా. అట్లా నిజంగా మా లెక్క మాకు తేల్చి మీ నీళ్లు మీరు తేల్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు. కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఒకవైపు మా 968 టీఎంసీని వ్యతిరేకిస్తారు, మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుంటారు.
అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది. ఇలా మీ చేతిలో అధికారం ఉందనో, రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో, బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో, మేము కట్టి తీర్థం, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. తెలంగాణ తెచ్చుకోలేదా? మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా? నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు, ఆపి తీర్థం. ఇకపోతే గోదావరి బనకచెర్లలో ఇంకో కుట్ర కూడా ఉన్నది. ఇలా గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోయి కుట్ర చేశారు. ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. ఏంటిది? నాగార్జున సాగర్ కుడి కాలువ 0 నుంచి 80 కిలోమీటర్ వరకు కుడి కాలువ సైజును 2 అంతలు చేసి కృష్ణా నదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లను కూడా మళ్లించకపోయి బొల్లేపల్లి రిజర్వాయర్లో 150 టీఎంసీల రిజర్వాయర్ కడతాం, అందుతే కృష్ణా నీళ్లు, అందకపోతే గోదావరి నీళ్లు, 2 నదులను కబ్జా పెట్టమనే కుట్ర చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. గోదావరి బనకచెర్లలో భాగంగా కుడి కాలువను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా నది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం, కృష్ణలో నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళు ఆవట్టుకపోతాం. ఇప్పుడు కడతారు, రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆల్రెడీ కట్టినాం, ఇన్వెస్ట్ చేసినాం అని రేపు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మా నీళ్ళు మాకు కేటాయించుండ్రి అంటారు. సింపుల్ ముచ్చట ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు మీరు ఎట్లా అనుమతి దేవాలనో మీరు అంటున్నారు, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు. నీళ్లు సముద్రంలో కలిసేదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపినాయి? సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపినాయి? దట్ మీన్స్ యు ఆర్ ఇల్లాజికల్. నీటి కేటాయింపులు లేకుండా, హక్కులు లేకుండా మీరు ప్రతిపాదించేది కనుకనే తిప్పి పంపినాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కాదు. అవసరమైతే ఎంత పోరాటమైనా చేస్తాం. మేము కట్టి తీరుతామంటే మేము అడ్డుకొని తీరుతాం. నువ్వు ఎట్లా తేవాలనో తెలుసు అంటే ఎట్లా ఆపాలనో మాకు తెలుసు అని కూడా మేము చెప్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? పెప్పర్ స్ప్రేల దాకా కొట్టిండ్రు. కానీ ఎట్లా తెలంగాణ తేవాలనో కేసీఆర్ గారు శక్తి యుక్తులను ప్రదర్శించిండు, తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణా నీళ్లను అటు గోదావరి నీళ్ళని తీసుకుపోయి తీరుతా అని నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీరుతామో మేము కూడా మాట్లాడతాం. ఇది గుడ్డి వ్యతిరేకత కాదు, ప్రజల మీద వ్యతిరేకత కాదు. ఇది మా హక్కులను కాపాడుకోవడం, మా ప్రజలను కాపాడుకోవడం, మా భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మేము చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సిడబ్ల్యూసిని ఎలా ఒప్పించాలో మాకు తెలుసని ఎక్కడి నుంచి మాట్లాడుతుండు? కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది. ఇవాళ ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకు ఇవాళ నీకుండొచ్చు ఎంపీలు, రేపు మాకుంటారు బీఆర్ఎస్ పార్టీకి. మాకు పర్మనెంటా? నీకేమైనా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండు? ఇవాళ ఏమైంది దురదృష్టం? తెలంగాణలో 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 16 మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లోనే అయిపోయే వరకు నా వీళ్ళు మాట్లాడతలేరు పార్లమెంట్లో, నా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం, మా రాష్ట్ర హక్కులను మేము కాపాడుతాం.